అధ్యాయము 12వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక మాటను మీతో పంచుకోవడానికి దేవుని సాకులుగా ఇష్టపడుతూ ఉన్నాము. చదవండి. మేము మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము అగుపరిచిన ఆసక్తిని అపేక్షించుచున్నాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఈనాడు ఈ వాక్యాంశం కొరకు సిద్ధపరచబడినటువంటి టైంలో పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని తిరిగి పొందుకోవటము, పోగొట్టుకునేటువంటి ఆత్మీయ స్థితి తిరిగి పొందుకోవడము అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. పోయినటువంటి స్థితి, పోయినటువంటి సమయం, పోయినటువంటి వయస్సు, లేదా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తిరిగిపోయింది ఏది కూడా మరలా వయస్సు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆ వయసు దాటిపోయిన తర్వాత ఏమంటే మళ్ళీ ఇప్పుడు మీరు 20 years టీనేజ్ వయసులోకి రాగలరా, యంగ్స్టార్గా తయారవ్వగలరా అంటే అంటారు. మాస్టర్ గారు జోక్ లేకండి అంటారు. ఎందుకని పోయినటువంటి వయసు కానీ వెళ్ళిపోయినటువంటి సమయం కానీ ఏది కూడా తిరిగి రాదు. సరే, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 7 సంవత్సరాలు ప్రయాణించారు. అయినా మరలా మేము ఒకసారి మీరు మాకు ఒక అవకాశం ఇస్తే మరలా మేము అక్కడి నుంచి మొదలు పెడతాము అని అంటే పోయినటువంటి స్థితిగతులు ఏది కూడా మరలా వెనక్కి తిరిగి రాదు. ఈరోజు దేవుని సముఖంలో ఉండేటువంటి మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించవలసినటువంటి మనము దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి అని అంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని సముఖంలో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించకపోతే అది ఎవరైనప్పటికీ, దైవజనుడైనా విశ్వాసులైనా దేవుని దృష్టిలో ఎవరు అమ్మాయి తీసేది అటు తిరుగు, దయచేసి అర్థం చేసుకోండి. దైవజనుడైనా విశ్వాసులైన ఎవరైనా దేవుని దృష్టిలో ఒక్కటే, అంతే తప్ప సేవకుడు కదా ఈయన కొద్దిగా ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు, విశ్వాసులు కదా ఏదో వారానికి ఒక్కసారి వస్తున్నారు అని వారికి తక్కువ, ఈయనకి ఎక్కువ ఆశీర్వాదాలు ఏమి దేవుడు దాచి ఉంచలేదు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఒక చిన్న సున్నితమైనటువంటి మాట ఏంటంటే, స్వతంత్రించుకొని వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి, ఎవరిని పోలి నడుచుకోవాలి, వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సముఖంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. కోల్పోయినటువంటి జీవితాన్ని, చనిపోయినటువంటి వ్యక్తిని మరలా తీసుకురాలేము. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఎంత నెత్తి బాదుకు నేర్చినా, గుండెలు బాదుకు నేర్చినా, నేను అనుకుంటాను మోసేకి మరలా ఇంకొక అవకాశం ఇచ్చుంటే ఇజ్రాయేల్ ప్రజలని ద్రోహులారా అని తిట్టి ఉండేవాడు కాదేమో. ఎవడు పాపానికి వాడే పోతాడని వదిలేసేవాడేమో. నాకెందుకయ్యా ఈ బాధ, ఎక్కడో ఇద్దరు అనగా మా మామ ఇచ్చినటువంటి మందను మేపుకుంటూ బ్రతుకుతూ ఉన్నాను, పిలుచుకొని వచ్చావు, అప్పగించావు, నాకెందుకు నింద, నాకెందుకు హింస, నాకెందుకు శ్రమ, నేనెందుకు నాశనం అయిపోవాలయ్యా అని ఆలోచించి చూడకుండా వదిలేసేవాడేమో. ఈరోజు దేవుని సన్నిధిలో వివేచన జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివేచన లేనటువంటి ప్రజలుగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. ఆత్మీయ స్థితి దిగజారిపోయింది, ఆత్మీయ స్థితి చేజారిపోయింది. అది చేజారిపోయిన తర్వాత మరలా దాన్ని తిరిగి తెచ్చుకునే విధానము మన చేతుల్లో ఉంది అని నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఏజ్కి అంటే జాబ్కి కొంతమందికి సడన్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత నేను కూడా అప్లై చేస్తానండి అంటే ప్రభుత్వం ఏమంటారు, ఏమంటే మీరు ఎలిజిబిలిటీ కాదండి, ఆల్రెడీ మీ ఏజ్ వెళ్ళిపోయింది. చేయి దాటిపోయిన తర్వాత ప్రయత్నాలు చేసిన ప్రయోజనము ఉండదు. ఉన్న సమయంలోనే
అదైతే సామెతలు చూడండి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంట. వెళుతున్నప్పుడేమో చక్కగా బయటను కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఎప్పుడు చక్క పెట్టుకోవాలో అప్పుడు ఇల్లు చక్క పెట్టుకోరు. అప్పుడు చక్క పెట్టుకోకుండా అంతా అయిపోయిన తర్వాత, పొద్దుగుక్కిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఆ మూలకి వెళ్ళి అక్కడ వెతుకుతారు, ఈ మూలకి వెళ్ళి ఇక్కడ వెతుకుతారు. ఇంట్లో ఉన్న విలువైనటువంటి వస్తువులన్నీ పడగొట్టేస్తుంటారు. అంటే ఎప్పుడు చక్క పెట్టుకోవాలో అప్పుడే చక్క పెట్టుకోవాలి. ఆత్మీయ స్థితి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులు స్థిరపడకుండా ఏ క్రైస్తవుడు పరలోక రాజ్యం వెళ్ళలేడు. పరలోక రాజ్యం మాట దేవుడేదిగా, దేవుని బిడ్డలుగా అంగీకరించబడము. పరలోక రాజ్యములో ఆయన తీర్పు తీర్చే సమయంలో అది ఆయన చిత్తము. ఒకవేళ మోసేకో, ఏలియాకో, ఎలీషాకో, నోవాహుకు వారికి ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ మేబీ మన మీద ఉండొచ్చేమో, కన్ఫర్మ్ కాదు, ఉండొచ్చేమో, అది కూడా కన్ఫర్మ్గా చెప్పలేము. ఆనాడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అనే కాడి కింద వారు బ్రతికారు కనుక వారికి అవకాశం లేదు గ్రేస్ పీరియడ్లో బ్రతకడానికి, కృపాకాలంలో ఉండడానికి అవకాశం లేదు కనుక ఆయన శిలువ మీద నుంచి దిగవచ్చిన తర్వాత 3 దినాలు సమాధిలో ఉండేటువంటి సందర్భంలో సమయంలో అక్కడికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను మిమ్మల్ని విమోచిస్తూ ఉన్నానని వారిని విడిపించుకొచ్చి పరదేశంలో వారిని ఉంచాడు. మధ్యాకాశంలో కడవరు శబ్దము ధ్వని వినబడినప్పుడు ఆయన వారిని లేవనెత్తాడు మనతో పాటుగా లేపే అవకాశం వారికి ఉంది. ఈరోజు వాక్యం ఏం సెలవిస్తుందంటే, అన్నీ తెలిసిన వాడు చేస్తే వాడికి క్షమాపణ లేదు. ఎంత కఠినమైన మాట అంటే, వేసికైనా క్షమాపణ ఉందంట కానీ వేషధారికి క్షమాపణ లేదంట. వేషధారులుగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఎవరి కోసం జీవితాన్ని గడుపుతూ ఉన్నావు? నీ భర్తకి నీవు మోసం చేసే స్త్రీగా ఉంటే, లేదా నీ భార్యకు నువ్వు మోసం చేసేటువంటి పురుషుడిగా ఉంటే, అంటే ఇంటి వరకే అది పరిమితం. అది బయటకు వచ్చిన తర్వాత సంఘములో, సమాజంలో మనకు ఉండేటువంటి విలువ ఎలా ఉంటుందని అంటే, ఏమంటే మంచోడు కాదండి, పనికిమాలోడు, నీవు మంచిది కాదండి, ఏమంటే చక్కటి భర్తలు ఇచ్చాడు దేవుడు, చక్కటి భార్యలు ఇచ్చాడు, బంగారం లాంటి కుటుంబాలు ఇచ్చాడండి, ఈమెకి ఏం పోయి కాలండి అని మాట్లాడేటువంటి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఇహలోక సంబంధమైన స్థితిగతులు దాటిపోయి బయటకు వస్తే ఆధ్యాత్మికంగా దేవుడిని నేదృష్టితో చూస్తాడో ఆలోచించండి. ఆయన అంటాడు, శాస్త్రుల పరిశీలన అంటాడు, ఒక మాట ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన మాటే, విభిచారులారా అని మాట చాలా భయంకరమైనటువంటి మాట. అంటే దేవుడు ఆ పదం వినియోగించడానికి తన ప్రవక్త ద్వారా ఎంత వేదన చెందుంటాడో, ఆ మనల్ని పరిశుద్ధులుగా శ్రేష్టమైన వారిగా తయారు చేసుకున్న దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు, మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా దిగజారిపోయినటువంటి మనము మరలా ఆత్మీయానుసారమైన స్థితులను కట్టుకోవడం ఎలా, లేదా పొందుకోవడం ఎలా సంపాదించుకోగలము? మరలా ఇప్పుడు 15 సంవత్సరాల వయసు రమ్మంటే వస్తుందా? నేను మరలా ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అవ్వాలండి, నేను మరలా కాలేజీకి వెళ్ళాలండి, వెళ్ళగలమా? కొన్ని ఇప్పుడున్న యవనస్తులు, నేను మరలా మోకాల మీద బంకిడితే బాగున్నాను, మా అమ్మని ఎత్తుకున్నాను, ఆ చక్కగా మా అమ్మ నన్ను ఒళ్ళో పెట్టుకుని గోరుముద్దలు తినిపించును, నన్ను మా అమ్మగారు మా నాన్నగారు సరిగ్గా పట్టించుకోవడం లేదు, అంటే నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను కాబట్టి నన్ను పట్టించుకోలేదు, అది కొంచెం నా పక్కింటి అబ్బాయిని చూడు చక్కగా ఎత్తుకొని ఎలా ముద్దులాడుతున్నారు, నేను అలా బాగుండైపోతే బాగుందేమో. ఈ గొంతమ్మ కోరికలన్నీ నెరవేరు. ఎందుకని? సమయము దాటిపోయింది కనుక. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. క్రైస్తవ జీవితం అనేది అది మన వ్యక్తిగత జీవితానికి ఆపాదించుకుంటూ దేవునితో ముడిపడినటువంటి జీవితం. దేవుడే నీ జీవితానికి ఉత్తరవాది. ఎందుకంటే ఆయనకే నువ్వు సమాధానం చెప్పాలా, మిగిలిన ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటే, నిన్ను ఆయన కలిగి చేశాడు కనుక లెక్కడిగే బాధ్యత ఆయనకు ఉంది. ఆయన అంటాడు కదా, భార్య భర్తకి ఉత్తరవాది, భర్త భార్యకు ఉత్తరవాది. ఎందుకని? అమ్మాయి నీకు ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడెట్టావు అంటే, ఏమో నాకేం తెలుసు అన్నది అనుకోండి, ఏం చేస్తాడు? పోతే పోనీలే అంటాడా? ఏమంటాడు? పోతే పోనీలే. నెలంతా కష్టపడి తీసుకొచ్చిన శాలరీ నీ దోషుల్లో వస్తే సాయంత్రానికి పోతే పోనంటే ఎలాగవుతాం? మరి నెలంతా ఖర్చులు ఎలా? నాకేం తెలుసు, పోయాయి అంటే ఊరుకుంటాడా? ఏమండి, ఊరుకుంటారా? ఊరుకోరా? సరే, మీరు నెలంతా కష్టపడి తీసుకొచ్చి మీ ఆయన చేతుల్లో పెట్టారు. ఏమండి, మా అమ్మగారి 10 తులాల బంగారం ఇచ్చారండి, ఇదిగోండి మీరు నా యజమానుల కనుక మీ దోషుల్లో వస్తానని చెప్పేసి ఆ 10 తులాల బంగారం పట్టుకెళ్ళి ఆయన చేతుల్లో పెడితే సాయంత్రం వచ్చిన తర్వాత, ఏమండి ఈరోజు చర్చిలో ఫంక్షన్ కదా, నేను పెట్టుకుంటా ఇస్తారని అంటే, లేదమ్మా మధ్యాహ్నం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేసాను అన్నాడు అనుకోండి. పోతే పోనండి 10 తులాలు కదా, మరలా మా అమ్మగారి దగ్గర ఇంకొక 20 తులాలు తీసుకొస్తానంటారా?
ఏమండి, ఇహలోక సంబంధమైనటువంటి ఆభరణాల కోసము, ఆర్థికపరమైన లావాదేవీల కోసమే వీధుల్లోకి వచ్చేసి తనుకొని కుటుంబాలు విడిపోయి నానా అవస్థలు పడేటువంటి బ్రతుకులు మనవి. ఆధ్యాత్మికంగా తన జీవాత్మను నీకు ఊది నీ కొరకు తన యవ్వన కాలపు రక్తములు కలువలసినలో ఎవరి కోసం చెందించాలి? ఏం దాచిపెట్టామని, మనం ఏమంత నీతిమంతులు అని ఆయన మన కోసం మరణించాలి. మనం ఏమంత ఉద్ధరిస్తామని ఆయన మన కోసం మరణించాలి. మరి ఆత్మీయానుసారమైన స్థితిలో లెక్కడిగే అధికారము, అథారిటీ ఆయనకు ఉందా లేదా? చెప్పాలి కదా. 20,000 శాలరీ కోసం ఆయన గట్టిగా నిలదీసి అడిగితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు నిన్ను పెంచి పోషించి సంరక్షించి నీకు ఉన్నతమైన స్థితిగతులు కల్పించి ప్రతి క్షణము కంటుకు కనిపాపలా అంటే నేను కనురెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆయన అడిగే హక్కు ఆయనకి లేదా? ఎంత నిర్లక్ష్యం అంటే, ఎవరు అడుగుతారండి? నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తాను. నీకు నచ్చింది చేయడానికి దేవుడు నేను కలుగు చేయలేదు, ఆయనకు అనుకూలంగా బ్రతకడానికి నేను కలుగు చేశాను. అందుకనే ఒక్కసారి చేజారిపోయినటువంటి ఆత్మీయానుసారమైన జీవితం మరలా తిరిగి కట్టుకునే అవకాశాన్ని ఒకవేళ నీకు అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడేమో, దాన్ని సద్వినియోగపరుచుకోకపోతే చాలా సందర్భాలలో మరి మనము నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం చదువుకుంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదట మనకు ఉండేటువంటి భక్తి ఒకటి ఉంటుంది. మొదటి స్థితిలో ఎలా ఉంటుంది అంటే, మొదట ప్రారంభ భక్తి ఎలా ఉంటుంది అంటే, మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు రోడ్డు మీద నుంచి అలా మందిరంలోకి ఎక్కేటప్పుడు అలా ఒకసారి నిటారుగా నిలబడి మందిరాన్ని చూస్తాం. మొదటి దినము నిటారుగా చూసి దేవుని మందిరాన్ని చూసి చెయ్యిలా పెట్టుకొని ఏమంటామంటే, అయ్యో బాబోయ్ ఎంత పెద్ద మందిరం, ఇది ఎవరి మందిరము? సర్వోన్నతుడైన దేవుని మందిరం కదా. నా అలాంటి పనికిమానుడు పాపాత్ముడు మందిరంలోకి అసలు నేను అర్హుడేనా అని అలా మందిరంలోకి అడుగు పెట్టేటప్పుడు కడకడకడలాడుతూ ఒలికిపోయి దేవుని మందిరంలోకి వచ్చి మనం కూర్చున్నటువంటి స్థలాన్ని ఒక్కసారి అలా చూసుకొని కూర్చొని అక్కడ ఏముందో కూడా చూసుకోం. వెంటనే అలా మోకరించి కళ్ళు మూసుకొని మన చుట్టూ ఎవరున్నారో పట్టించుకోకుండా మన హృదయాన్ని దేవునితో ముడిపెట్టి ప్రార్థన చేస్తాం. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను మంచోడిని కాదయ్యా, నేను దౌర్భాగ్యుడయ్యా, నేను మంచిదాన్ని కాదయ్యా. ప్రార్థన చేస్తాం. 1 నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సీనియారిటీ రాగానే ఎలా ఉంటుందంటే మన భక్తి మందిరం కాస్త ఏమైపోద్ది? ఆ భక్తి ఉండదు, ఆ భయం ఉండదు, ఆ నడవడిక ఉండదు, ఆ ప్రవర్తన ఉండదు. మొదట్లో చూసినప్పుడు భయముతో చూస్తాం, ఆ తర్వాత చూసినప్పుడు గర్వంతో చూస్తాం, విర్రవీగుడుతనము. దేవుని మందిరం అంటే ఆట విడుపు స్థలం. చాలా సందర్భాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాలు లేవు. చూడండి, మీకు తెలుసు కదా కలాకండ స్వీట్, మీకు తెలుసు కదా, చాలా మందికి ఇష్టం కలాకండ అంటే. 1 కేజీ తీసుకొచ్చామనుకోండి, మొదటి పీస్ తీసుకొని తిన్నాం, ఏమనిపిస్తుంది? మొత్తం తినేయాలి ఒకేసారి అనుకో. 1 పీస్ తిన్నాం, 2వ పీస్ తిన్నాం, 3వ పీసు. ఆ కేజీ ఒకేసారి తినేటప్పుడు ఎన్ని పీసుల వరకు మనం సంతృప్తి చెందగలము? ఎన్ని పీసుల వరకు హ్యాపీగా తినగలం? మొత్తం కేజీ అంతా మొదటి పీస్ తిన్న ఆ యొక్క అనుభూతి కలుగుతుందా? ఎందుకు కలగదు? వెక్కసం అనేది వచ్చేస్తుంది. 4-5 పీసులు తిన్న తర్వాత వెంటనే బాక్స్ మూత పెట్టేసి పక్కన పెట్టి రేపు తిందాం అంటాం. దేవుని మందిరం కూడా చాలా మంది దృష్టిలో అలాగే ఉంది. దేవుని వాక్యం కూడా దేవుని అంటే చాలా మందిలో అలాగే ఉంది. సంతృప్తికరమైనటువంటి వాక్యము, సంతృప్తికరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు వస్తున్నప్పుడు నీకు నిర్లక్ష్య ధోరణ ఎలా ఉంటుందంటే వెక్కసము పుట్టించేటువంటి వ్యక్తులు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు కదా, అయ్యా నీవు అరణ్యములో మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, నీవు మమ్మల్ని సమృద్ధి అయినటువంటి జీవితంలో నడిపిస్తూ ఉంటే నీ భక్తి, నీ యొక్క సహవాసము మా దృష్టికి ఎలా ఉంది? వెక్కసము కలుగు చేస్తుంది. అయ్యా విసుగొస్తూ ఉంది, ఎందుకు మమ్మల్ని గద్దిస్తూ ఉన్నావు? ఎందుకు మమ్మల్ని విసిగిస్తూ ఉన్నావు? ఎందుకయ్యా మా మీద నువ్వు రాసి రంపాన్ని పెడుతూ ఉన్నావు అని అంటే నేను అంటాను, ఇక్కడ తెలియదు దాని విలువ. పిల్లలు ఏమంటామంటే, అరే లేగరా ఒక కరగంట చదువు, కొన్ని ఒక పావు గంట అయినా బుక్ తీసి చూడరా అంటాం. ఎందుకు చెప్తారు వాళ్ళకి? వాడు ఏమంటారు తెలుసా? మా అమ్మ ఉంది నా ప్రాణం తినేసి వదిలేస్తుందరా అంటాడు వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళి. ఎవరి కోసం చెప్పింది ఆవిడకి ఏమన్నా గోల్డ్ మెడల్ వస్తుందనా? ఏమంటే పోనాడు వాడేమైనా మంచి మెరిట్లో పాస్ అయిన తర్వాత అమ్మగారు అలా స్టేజ్ మీదకి వెళ్తే, ఇదిగో ఈ అబ్బాయికి 100% మార్క్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళ అమ్మగారిని పిలవండి, ఆ సర్టిఫికేట్, ఆ గోల్డ్ మెడల్ వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి ఇవ్వండి అంటారా? ఎందుకు ఎవరు? పాపం కొద్దిగా ఏమైనా జ్ఞానం ఉన్నోడైతే, అయ్యా
నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మా అమ్మగారి గురించి నేను ఒకసారి పరిచయం చేస్తాను, నన్ను మాట్లాడుకునే అవకాశం ఇస్తే అంటాడు. జ్ఞానం కలిగినోడు. ఇంకా ఏ జ్ఞానం లేనోడైతే ఈ కష్టం మందే, రాత్రి పగలు తెగ దొరిలే చదివేశాను అంటాడు. ఎంత కష్టపడి చదివించలేదు, ఎక్కడ పోతారు? అక్కడెక్కడో చివరిని కూర్చుంటారు మిక్సర్ ప్యాకెట్ పెట్టుకొని. ఎందుకని ఫంక్షన్కి వెళ్తే ఖచ్చితంగా స్వీట్ హాట్ చేస్తారు కదా, అది పట్టుకొని ఒక వాటర్ బాటిల్ పట్టుకొని అక్కడ కూర్చుంటారు. కనీసం ఎందుకంటే మా అమ్మగారు ఎక్కడ ఉన్నారు, మా నాన్నగారు ఎక్కడ ఉన్నారని చెప్పడు. ఎందుకో తెలుసా? వివేచన లేదు కనుక. దేవుడు నిన్ను నడిపించేటువంటి విధానం దేని కొరకనంటే ఆయన సన్నిధిలో ఆయనకు అనుకూలమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగిన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీ ఆసక్తి ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే ఆసక్తిలో మార్పు అనేది రాకూడదు. ప్రారంభంలో ఏ ఆసక్తి అయితే ఉందో చివరికి వెళ్ళే వరకు అదే ఆసక్తిలో ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ పౌలు ఎబ్రీ సంఘముతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము పట్లను, ప్రార్థన పట్లను, సహవాసం పట్లను, భక్తి పట్లను, వాగ్దానముల పట్లను ఆయన అంటాడు కదా, ఇదిగో మొదట మీకు ఉండినటువంటి ఆసక్తి ప్రారంభంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, స్తుతి ఆరాధన చేసేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ, దేవుని మందిరములో వచ్చినప్పుడు కానీ ఎలా ఉండాలని అంటే మొదటి ఏ భయమునైతే చూపించామో అదే పాటించాలి. కడ వరకు, అంతము వరకు. ఊరకనే దేవుని వాక్యాలు లేవు. ఆయన ప్రవక్తలను ప్రేరేపించి అంతము వరకు ఓపికతో సహించేవాడు. అంతవరకు ఎందుకు సహించాలి? పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొన్నట్టు కొంతమంది అంటారు, చేతులు బిగించుకొని ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు చక్కగా ఊసులాడుకొని చప్పట్లు కొడుతూ ఉంటారు. ప్రార్థనలో చప్పట్లు, వాక్యం చెప్పేటప్పుడు చప్పట్లు, తర్వాత స్తుతి ఆరాధనలో చక్కగా అందరూ కళ్ళు మూసుకొని ఆరాధించినట్టే గొడ్ల గుబుల్లో కళ్ళు పెద్ద చేసుకొని నాలాగే చూసుకుంటుంటారు అందరూ. ఎవరి కోసం మనం చేస్తూ ఉన్నాం? పాస్టర్ గారి కోసమా? మన ఇరుగు పొరుగు వారి కోసమా? ప్రారంభంలో ఉన్నటువంటి వినయము, ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఎందుకు సీనియారిటీ పెరిగిన తర్వాత ఉండదు? ఏమంటే దేవుడు ఏమైనా సీనియర్స్కి, అనుభవం కలిగిన వారికి ఏమైనా ఎక్స్క్యూజ్ చేశాడా? ఏమంటే అలా ఎక్స్క్యూజ్ చేసినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? మీరు 100 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి, సిమియోను నువ్వు ఇన్ని సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్నావు కదయ్యా, అమ్మా అన్న భర్త చనిపోయిన తర్వాత నీ ఎవరి ప్రాయం అంతా అంటే 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి మిగిలిన 84 సంవత్సరాలు నా సన్నిధిలో కనిపెట్టావు కాబట్టి, మోస్ట్ సీనియర్ కాబట్టి పర్వాలేదు, నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అన్నాడా? లేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అలా ఎక్స్క్యూజ్ చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే మనకు నచ్చినటువంటి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో ఉంటుంది. నేను ఎవరు అనుకున్నాను ఆధ్యాత్మిక జీవితంలో మోర్ దెన్ పెద్ద సర్టిఫికేట్లు తీసుకున్నా ఇప్పుడే కొత్తగా దేవుని మందిరానికి వచ్చిన దేవుని దృష్టిలో అందరూ ఆత్మీయానుసారంగా అభివృద్ధి లేకపోతే అది సేవకుడైనా విశ్వాసం అయినా ఆయన అంటాడు నువ్వెవడరా అంటాడు. అంతే. ఆయన అంటాడు ఎవరో నువ్వు తెలియదయ్యా, అపోవతలకి అంటాడు. లేదయ్యా నేను డాక్టర్ ఎవరైనా అంటాడు. నువ్వు డాక్టర్ అయితే ఎవడగలరు, ఎవరైనా ఎవడగాల. నువ్వు పాస్టర్ అయినా పనికిమాలుడు అయినా నువ్వు ఉండవలసినటువంటి స్థాయి అదే. దేవుడు అంతే. మౌమాట ఉండదు ఆయన దృష్టిలో, రికమెండేషన్ ఉంటాం అంటాడు ఆయన. మొదట నా ఆసక్తి చూడండి, ఆ 12 వచ్చింది చదవండి ఒకసారి. మీరు మందులు కాక ఓర్పు చేతను స్వతంత్రించుకును నడుచుకున్నట్లును. ఎక్కడి నుంచి చదవండి. మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు అనగా మరణ పర్యాంతరం వరకు మీరు ఇదివరకు కనబరిచారు. చూడండి, ప్రారంభంలో నూతనంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆసక్తి ఒకటి ఉంటుంది. కూర్చుంటే వాక్యము, కూర్చుంటే ప్రార్థన, కూర్చుంటే దేవుని స్తుతించడము, కదిలితే ప్రార్థన, మెదిలితే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, నీళ్ళు తాగితే ప్రార్థన, నీడకెళ్తే ప్రార్థన, ఎక్కడికి వెళ్ళే ప్రార్థనే. ఎప్పుడు మీరు ఇదివరకు ఆ ఆసక్తి ఎక్కడ ఉండాలట? తుద వరకు, అంతవరకు అదే ఆసక్తిని ఎవరైతే కనబరుస్తారో వారు ఆత్మీయానుసారమైన స్థితిలో మరలా పురుకొల్పబడతారు. హల్లెలూయా. అలా కాదండి, మేము అలా ఉండలేము అని అంటే చాలా కష్టము. పాత నిబంధన కాలంలో భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. చూడండి, లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. బలిపీఠము మీద అగ్ని అనేది ఆదివారం వెలిగించబడి మరలా ఆదివారం వెలిగించాలి, శుక్రవారం వెలిగించి మరలా శుక్రవారం వెలిగించాలి, మంగళవారం వెలిగించి మరలా మంగళవారం వెలిగించాలని ఉందా? బలిపీఠము మీద అగ్ని నాకు సరిగ్గా వినపడలేదు. ఏమనుందండి? నిత్యము. ఈ రోజు వెలిగించాం కదండి, ఆధారం మళ్ళీ ఆధారం దాకా ఆరిపెద్దామండి.
అని ఉందా? నిత్యము వెలిగేటువంటి దీపాలుగా ఉండాలి క్రైస్తవులు. ఆత్మీయానుసారంలో మరలా తిరిగి పురుకొల్పబడము, మరలా దేవుని సన్నిధిలో నిలబడడం అంటే కష్టతరమే. కానీ అది నిత్యము వెలిగించబడుతున్నప్పుడు, అది నిత్యమైనటువంటి కట్టడగా ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే అనేకులకు వెలిగించేటువంటి దీపముగా ఉంటుంది. బలిపీఠం మీద అగ్ని అనగా దేవుని సన్నిధిలో అనేక బలిపీఠాలు పడిపోయాయి. బలిపీఠాలు పడిపోయి శిథిలావస్థకు వెళ్ళిపోయి అవి ఎలా ఉన్నాయంటే చెదలు పట్టేసి, తుప్పలు పట్టేసి ఉన్నాయి. బలిపీఠము, ప్రార్థనా బలిపీఠాలు, వాక్యము బలిపీఠాలు, మరి ఆత్మీయానుసారమైనటువంటి బలిపీఠాలు, దేవుని సన్నిధిలో బూజు పట్టేసినటువంటి బలిపీఠాలు. మీరు చూడండి, చక్కగా మంచి ఈవెంట్ దీన్ని కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, గ్రేప్స్. ఆ గ్రేప్స్ తీసుకొని వెళ్ళి చక్కగా ఇంటి దగ్గర పెట్టారు. ఒక 4 కేజీలు 5 కేజీలు కొనుక్కెళ్ళి కవర్లో కట్టేసి ఇంటి దగ్గర పెట్టారు. ఇంటి దగ్గర పెట్టేసి ఒక నెల రోజుల తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి కడుక్కొని తిందామని తీశారు. అవి ఏం పట్టేసి ఉంటాయి? ఏం పట్టేసి ఉంటాయండి? బూజు పట్టేసి ఉంటాయి. ఏం పర్లేదు, బూజు పట్టేసినా పర్లేదు. ఫ్రూట్స్ బోల్డ్ డబ్బులు పోసుకున్నానని చెప్పేసి చక్కగా బకెట్లో నీళ్ళు పోసి అటు ఇటు ఎలాగ ఆడించేసి చక్కగా తీసుకొని తినేవచ్చు కదా. ఎందుకు తినము? అయ్యో, ఫ్రూట్స్ అండి కేజీ 200 ఇచ్చుకున్నాం కదా, 5 కేజీలు 1000 రూపాయలు పోయినట్టే కదా. బూజు పట్టేస్తే ఏమైంది? పైనే కదా బూజు పట్టింది, లోపల బాగానే ఉంటుంది కదా. ఎలా తిన్నా పులిపే కదా. ఎందుకు వదిలేస్తారు? నోటికి రుచికరంగా ఉండవు కనుక. మరి గ్రేప్స్ 2 కేజీలు, అటు కేజీ 200 కొన్న ఫ్రూట్స్ కోసమే అంత లోతుగా ఆలోచిస్తే నిన్ను ఎంత ఇష్టపడి ప్రతి అవయవాన్ని, ప్రతి కదలికను, ప్రతి కణాన్ని పిల్లలు జ్ఞాపకం చేసుకుని మనకుండే ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరికి ఉంటాయా? మరి ఎంత జాగ్రత్త కలిగి చేస్తుంటాడు నిన్ను ఆయన. ఎంత పొందికగా పని కట్టుకొని కూర్చొని నీకు ముక్కు ఎలా ఉండాలో, నీ చెవులు ఎలా ఉండాలో, నీ కాళ్ళకి ఎన్ని ఫింగర్స్ ఉండాలో, లేదా నీకు ఉండేటువంటి తల వెంట్రుకలు ఏ కలర్లో ఉండాలో అన్ని పొందికగా చేసిన ఆయన నువ్వు బూజు పట్టేసి లోకానుసారమైన స్థితిలో దిగజారిపోతే ఏం పర్లేదు వచ్చే అని సంకని పెట్టుకుని పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడా? బూజు పట్టిన గ్రేప్సే తినడానికి ఇష్టపడం మనము, మరి పాడైపోయిన మన ఆత్మీయానుసారమైన జీవితాలకైనా అవసరమా? అందుకని అంటాడు, అగ్ని ఆరదు అది చాలు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము దహించేదిగా ఉండాలి, నిత్యము వెలిగేదిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మనము నిత్యము వాడేటువంటి కొన్ని పరికరాలు ఉంటాయి, గొడ్డలి. అది వాడుతూ ఉండగా ఏమవుతుందంటే కొన్ని దినాలకి బండబారిపోతుంది. అలా వాడుతూ ఉంటే కొన్ని రాళ్ళు తగులుతూ ఉంటాయి, కొద్దిగా సేవ తీరినటువంటి చెక్కలు తగులుతూ ఉంటాయి. అదేమవుతుంటే మోడు బారిపోతాయి, బండ తీరిపోతుంది అనమాట. ఎంత కొట్టినా అది తెగదు. అప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలా? సిద్ధిని పట్టాలా. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి కార్పెంటర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని పదులు పెట్టాలా. పదులు పెట్టేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? జాగ్రత్తగా కొలుములో కాలుస్తాడు. కొలుములో కాల్చి అక్కడ పట్టకాలతో పట్టుకుంటే అక్కడ ఇంకొక ఆయన ఉంటాడు, పెద్ద సమిటి పట్టుకుని ఉంటాడు. లాగి ఏం చేస్తాడు? దాన్ని ఒక్క 4-5 దెబ్బలు వేస్తూ ఉంటాడు. కొట్టినప్పుడల్లా ఈయన ఏంటో తెలుసా? ఇప్పుడు ఇలా తిరిగేస్తుంటాడు, ఇలా పెడుతుంటాడు, అటు ఇటు తిరిగేసి మళ్ళా కొలుములో పెడతాడు, మళ్ళా పెడుతూ ఉంటాడు, నీటిలో పెడతాడు. అప్పుడు దాన్ని సిద్ధిని పెట్టి జాగ్రత్తగా ఆకులో ఎట్టి పదులు పెడతాడు. అప్పుడు కదా దానికి సరైన పొద్దున వస్తుంది. ఏ దెబ్బలో కొట్టకుండా చల్లని నీటిలో ముంచేసి తీసుకొచ్చి ఇదిగో వాడేసుకో అంటే పదును వచ్చేస్తుందా? దేవుని మందిరంలో కూర్చుంటే కొంచెం వాక్యాలు మనకి ఎలా తగులుతుంటే 4 పక్కలు సురుకు మన తగలకపోతే ఆత్మీయానుసారమైన జీవితం అనేది సరిచేయబడదు. ఎప్పుడు ఇలా సోపు కొట్టుకుంటూ అయ్యా మేము దేవుడు మమ్మల్ని దీవించాడు, ఏం పర్లేదు, మీకు కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లలకు ఉద్యోగం ఇస్తాడని చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు తప్పుకు తిరుగుతారు. నేను కూడా 2 లెక్క అప్పచెప్పాలా లేదా? సేవకులు కాకుండా సేవకులుగా ఉన్నవాడు 2 లెక్క అప్పచెప్పాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సరి చేసుకోకపోతే అది ఎవరికి వారే ఉత్తరవాదులు, చెప్పకపోతే నేను కూడా ఉత్తరవాదిని. బలిపీఠం మీద నిత్యము అగ్ని వెలిగేదిగా ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన బ్రతుకులో దేవుడు మన నుంచి చూస్తున్నటువంటి కొన్ని విషయాలు దేవుని సముఖంలో మనం చేసేటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట మనకు ఉండేటువంటి స్థితిగతులు చాలా చక్కగా ప్రారంభిస్తాం, చాలా పొందికంగా ప్రారంభిస్తాం. నేను అంటాను, దేవుని సన్నిధిలో మొదటి స్థితికి ఆ సీనియారిటీ పెరుగుతూ ఉండగా ఆ తర్వాత స్థితికి తేడా ఏంటి అసలు? కాబట్టి నేను జాగ్రత్త ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మనుషులు మార్పు వచ్చింది అనడానికి ఒక ఎగ్జాంపుల్. మీరు నూతనంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మీరు ఎటువైపు చూస్తారు?
పాస్టర్ గారి నోటి వెంబడి ఏ మాట దేవుడు బయలుపరుస్తున్నాడని ఆయన వైపే అలాగ రెప్ప ఆపకుండా చూస్తారు. అలా చూస్తారు. చూసి బయటకు వెళ్ళిన తర్వాత ఏమంటారంటే, ఈరోజు దేవుడు ఎంత చక్కటి వాక్యం ద్వారా మాట్లాడాడు తెలుసా అని సంభాషణలు చేస్తూ ఉంటారు. వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు మాట్లాడుతూ 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 ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమంటారు తెలుసా, పాస్టర్ గారి వాక్యం చెప్తుంటే మన పని వందే, పాస్టర్ గారి పని ఏమంటారు తెలుసా, పాస్టర్ గారు వాక్యం మారిపోయింది కదా, పాస్టర్ గారు మారిపోయారు కదా, అసలు ఆ వాక్యం అంటే ఈయన అంటాడు, నీకు ఇప్పుడు తెలుసు, నాకు వచ్చిన మొదటి రోజునే తెలుసు అంటాడు. ఎవరు? పండిట్. నీకు ఇప్పుడు తెలిసిందా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలిసిందా? నాకు మొదటే తెలుసు అంటే మొదట నీకున్నటువంటి ఆసక్తి తుదకి లేదు. వాక్యము శ్రేష్టమైనది, అదే వాక్యము. కొన్ని వాక్యములు ఏమైనా కొదువుందా? సహవాసములో కొదువుందా? దేవుని మందిరములో నీకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతలో కొదువుందా? అన్నిటిలో దేవుడు నేను సమృద్ధిగా ఆశీర్వదించి భయభక్తులు కలిగి ఆయన ఆరాధించమంటే ఆశీర్వదించబడిన తర్వాత ఆసక్తి కాస్త ఏమైపోతుంది? మంట కలిసిపోతుంది. మొదట మనకున్నటువంటి స్థితి, మొదట మీకున్నటువంటి స్థితి, ఆసక్తి తుదకు లేదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, ఒక క్రైస్తవ విశ్వాసిని దైవజనుడిగా పక్షిరాజుతో పోలుస్తూ ఉన్నాడు. చూడండి, ఒక క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవలసినటువంటి అంటే ఎదిగే కొద్ది ఎలా ఉండాలి? వయసులో కాదు, వయసు ఎలాగా పెరుగుతుంది రండి. క్రైస్తవులుగా మనం 2 విషయాలు నేర్చుకోవాలి. క్రైస్తవులుగా 2 విషయాలు. ఒకటి, మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్య యవనస్తులుగా ఉండాలట క్రైస్తవులు. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? క్రైస్తవులు నిత్యము యవనస్తులుగా ఉండాలట. చనిపోయే వరకు నిత్య యవనస్తుడే. శారీరకంగా కాదు, శారీరకంగా ఎలాగో వయసు పెరుగుతుంది, అది వేరు. ఆత్మీయానుసారంగా నిత్య యవనస్తుడిగా ఉండాలి. ఆత్మీయానుసారమైన స్థితిలో అలా ఎప్పుడైతే ఉంటావో, ఇప్పుడు పక్షిరాజుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ పక్షిరాజుకి సర్వసాధారణంగా పక్షులకి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత దాని ఏజ్ అయిపోద్దట. 5-6 సంవత్సరాల తర్వాత వయసు అయిపోయి అది వృద్ధాప్య స్థితికి వచ్చేసి చనిపోద్దట. ఏదో ఒక విధంగా చనిపోద్ది. ప్రమాదాలకు గురవో, లేదంటే వేరే పక్షులు దాడి చేసో, లేదా తన ఆరోగ్యం సహకరించుకో, ఏదో ఒక విధంగా చనిపోద్ది. కానీ పక్షిరాజు మాత్రం దాదాపుగా 70 సంవత్సరాలు బ్రతుకుతుందట. ఎవరండి? పక్షిరాజు. అంటే మనుషుడికి ఇచ్చినట్టు ఆయుష్ ఎంత? భక్తుడిని దావీదు అంటాడు కదా, మోషే గారు అంటారు, అయ్యా 70 సంవత్సరాలు అది వాళ్ళని ఎడల 80 సంవత్సరాలు ఇంకా కొద్ది నిందలు అవస్థలు అనేక రకాల పరిస్థితులు ఎదుర్కోవాలంటే 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా బతికేసిన వాళ్ళు ఉండాలి. అంటే నేను అంటాను, ఒక మనుషుడికి ఇచ్చినటువంటి స్థాయి దేవుడు ఎవరికి ఇచ్చాడు? పక్షిరాజుకి ఇచ్చాడు. అంటే ఒక క్రైస్తవ విశ్వాసి పక్షిరాజుని ఎందుకు కంపేర్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, పక్షిరాజు చక్కగా 70 సంవత్సరాలు బ్రతుకుతూ ఉండగా తన జీవితంలో, తన నడవడికలో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోద్దట. తనుకున్నటువంటి ముక్కు అంతా కూడా చాలా పొడవుగా వెళ్ళిపోయి, గోరులు పట్టుకోవడానికి గ్రిప్పు లేకుండా వంకరలు తిరిగిపోయి, తన శరీరము, తనకున్నటువంటి వెంట్రుకలు ముదార వెంట్రుకలు అయిపోయి ఏమైపోద్ది? చూపు మందగిస్తూ ఉంది. తనకుండేటువంటి పరిస్థితులన్నీ కూడా మరణావస్థకు వెళ్ళిపోతూ ఉంది. అంటే 40 సంవత్సరాలు తనకు వయసు పెరిగిన తర్వాత తనకు పట్టుకునే గ్రిప్పు లేదు. ఆ తర్వాత ముట్టుతో పట్టుకోవడానికి, ఏ ఆహారాన్నైనా ముట్టుతో తీసుకోవడానికి తన ముక్కు ఎలా ఉంది? వంకర తిరిగిపోయింది కనుక అది ఆహారాన్ని వేటాడలేదు. ఆ తర్వాత కాలుతో ఎక్కడ కూడా పట్టుకునేటువంటి గ్రిప్ ఉండదు కనుక ఈ 40 సంవత్సరాల తర్వాత ఏం చేస్తుంది అని అంటే, మరి 40 సంవత్సరాలు నేను మరి ఇలా ఉన్నాను కాబట్టి, 40 సంవత్సరాలు వేటాడాను కాబట్టి, 40 సంవత్సరాలు నేను బాగా ఎదిగాను, సీనియర్ కాబట్టి, మరి నేను ఇప్పుడు వెళ్ళి దాని మీద దాడి చేస్తాను అని ఒక సర్పం దగ్గరికి వెళ్ళింది అనుకోండి, శుభ్రంగా ముట్టు పనిచేయదు, కాళ్ళు పనిచేయవు కనుక సర్పం ఏం చేస్తుంది? పేకకు చుట్టి చంపేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో క్రైస్తవ విశ్వాసులుగా ఎదిగే కొద్ది ఆధ్యాత్మికంగాను, ఆత్మీయానుసారంగాను, ప్రార్థనాపూర్వకంగాను ఎలా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకునేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ పక్షిరాజు 40 సంవత్సరాల తర్వాత తనకు అర్థమవుద్దంట. మనకి ఏమని అర్థమవుతుందంటే, అయిపోయింది, ఈ 40 సంవత్సరాల వయసు నా ముట్టుతో నేనే పట్టుకోలేకపోతూ ఉన్నాను, నా కాళ్ళతో నేనే పట్టుకోలేకపోతాను గోళ్ళతో. కాబట్టి మరి తను ఏం చేస్తుందంటే, ఎత్తైనటువంటి స్థలానికి ఎగిరెళ్ళిపోయి, ఎక్కడ ఏ ప్రమాదమో పొంచలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పర్వతం మీదకి వెళ్ళిపోయి దాదాపుగా 45 రోజుల నుండి 90 రోజులు అక్కడే ఉంటుందంట. అక్కడ ఉండి
తను చేసేటువంటి పని ఒక క్రైస్తవ విశ్వాసిగా మరి ఆ యొక్క పక్షిరాజు నుంచి మనమేమి నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, ఒక్క వాక్య భాగం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనము. అమ్మా, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. హల్లెలూయా. ఏం చేయలేదట? మనము పాపముతో పోరాడుటలో ఇంకా ఆత్మీయానుసారం చేజారిపోయింది. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వేటాడే శక్తి కోల్పోయింది. 40 సంవత్సరాలు సీనియారిటీ వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నాం. అది 4 సంవత్సరాల 4 నెలల 40 సంవత్సరాల పక్కన పెట్టండి. మన ఆత్మీయానుసారమైనటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కొరకు వస్తూ ఉన్నాం, దేవుని నామమును గణపరచడం కోసం వస్తున్నాం, మన అవసరతలు దేవుని ద్వారా తీర్చుకోవడం కోసం వస్తున్నాం. కనుక నీవు చూసే దృక్పథం ఎవరినై ఉండాలి? దేవుని చూడాలి. ఇప్పుడు పక్షిరాజుకి తెలుసు, అక్కడ ఉంటే ఎవరో ఒకరు చూస్తారని పర్వాలేదు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. చక్కగా ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళిపోయి తన పొడవంటి ముక్కు ఏదైతే ఉందో 45 నుంచి 90 రోజులు ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి తన ముక్కుని ఆ బండకేసి కొట్టుకుంటుందట, ఆ అరగదీస్తుండదట. బాగా అటు ఇటు కొట్టి ఆ పొడవైన ముక్కు అంతా కూడా బాగా అరగదీసుకుని రక్తం కారుతూ ఉంటుంది, నొప్పి కలుగుతూ ఉంటుంది. అయినా ఆ వేదనంతా భరిస్తూ ఆ ఈ 90 రోజులు కూడా తన శరీరాన్ని తనకు అనుకూలమైన రీతిలో మలుచుకుంటుందట. దేవుని బిడ్డలుగా మనకి ఒక బండ ఉంది. ఎవరు ఆ బండ? యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి బండ. మనం ఎదిగే కొలది అంటే ఆత్మీయానుసారంగా చర్చిలో ఎదిగే కొలది ఏ బండ వెనకతలు ఉండాలా? ఏ బండ దగ్గర దాక్కోవాలా? ఏ బండకేసి మన జీవితాలు కొట్టుకోవాలా? అంటే క్రీస్తు అనేటువంటి బండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బండ నేనేం చేస్తుంటుంది? వాక్యానుసారమైనటువంటి రీతిలో సరిచేస్తూ ఉంటుంది. రక్తము కారణంతగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 12:4 వచనంలో పౌలు అంటాడు, మీరు పాపమును ఎదిరించుటలో ఇంకా రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదు. సున్నితమైనటువంటి ప్రార్థన. ఎలా ప్రార్థన చేస్తామంటే అసలు ఒంటికి చెమట ఎక్కకూడదు, మోకాళ్ళకి నొప్పి రాకూడదు, కడుపుకి ఆకలి వేయకూడదు. అది సున్నితంగా కొట్టే తెచ్చే 2 ముక్కల్లో, ప్రభువా నేను వచ్చాను, మరి నేనేంటో నీకు తెలుసు, ఇచ్చే బ్యాగులు వేసుకుని వెళ్ళిపోతాను. ఈ బ్యాంకులో మనం ఏమైనా నిల్వ ఉంచామా? ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళి అయ్యా ₹1,00,000 నేను చెక్ రాసుకొని వచ్చాను, నాకు ఇచ్చేయంటే ఏ ఊరి నుండి వచ్చావు అని అడుగుతాను. నేను నర్సీపట్నం నుంచి వచ్చానంటే అనుకో, నర్సీపట్నం మంచిదే, ఉన్నాయి నీ అకౌంట్లో ₹1,00,000? లేవు సార్. ఎస్బీఐ అందరికి ఇస్తుంది కదా. మొన్న నా ముందే ఒక ఆయన 2 లక్షలు తీసుకుని వెళ్ళాడు. మరి ఆయనకి ఇచ్చారు కదా, నాకు ఎందుకు ఇవ్వాలంటే నీ సరికి ఇందులో ఉంటే ఇస్తాడు. శుభ్రంగా సెక్యూరిటీ గార్డుని పిలిచి వీడు ఎవడో వచ్చి తీసుకెళ్ళి 2 దెబ్బలు వేసి అంటాడు. మన దగ్గర సరుకు లేదు. 40 సంవత్సరాలయ్యా, 40 సంవత్సరాలు ముగ్గు పెరిగిపోయింది, గోర్లు పెరిగిపోయాయి, కానీ ఏమి లేదు, పట్టుకోవడానికి గ్రిప్ లేదు, తినడానికి ఓపిక లేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఆ బండకేసి కొడుతూ ఉంటే కొంచెం ప్రాణం సాలుస్తూ ఉంది. కొంచెం ఇలా కొట్టింది, ఇలా సున్నితంగా కొడితే ఊడేది కాదు ఆ ముక్కు. సుకుమారంగా ఎలాగ అన్నాం అనుకోండి, ఆ ముక్కు ఊడుతుందా? ఏమన్నా ఊడతాం. కొన్నిసార్లు సాక్షులేమని భక్తులు అంటాడు, వాడే టైంలో బెత్తము వాడు మీ అమ్మాయి తప్పు చేయకు అన్నాం అనుకోండి, అలాగే అంటది. మళ్ళీ 2సారి తప్పు చేయకు అన్నాం అనుకోండి, నాకు తెలుసులే అంటది. 3సారి తప్పు చేయకండి, 10 సార్లు చెప్పొద్దనా అంటది. అంటే ఇప్పుడు ఇవిడికి ఏం వాడలేదు? బెత్తం వాడలేదు అనమాట. బెత్తం వాడుంటే మొదటి రోజే అనగానే చక్క కూర్చుడిపోయింది, తిరిగి మాట్లాడడానికి అవకాశము ఉండేది కాదు. అంటే రక్తము కారినంతగా దేవుని సన్నిధానములో ఎలా కట్టుకోవాలి జీవితాలు? ఆత్మీయానుసారమైన స్థితి మరలా తిరిగి రావాలంటే ఏం చేయాలి? ఈ 40 సంవత్సరాల తర్వాత ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆ పర్వతం మీద బండ కేసి కొట్టుకొని ముఖంతా కూడా అరగబడిన తర్వాత యవ్వన ప్రాయములో ఎలాగైతే ఉందో అలాంటి ముక్కును మరలా సంపాదించుకున్నటువంటి స్థితిలో ఉందండి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వంకరలు తిరిగినటువంటి ముక్కు ఏం తిరిగిపోయిందంట? ముక్కు వంకర తిరిగిపోయిందంట. మన బ్రతుకుల్లో కూడా కొన్ని వంకరలు ఉంటాయి. వంకర చూపు, బైబిల్ గ్రంథంలో వంకర చూపు, వంకరి నడక, వంకరగా మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడుతుంటారు కదా, మాటకి ఎన్ని అర్థాలు వెతకొచ్చి తెలుసండి. వంకరగా మాట్లాడతారు. ఎవరు స్ట్రైట్గా మాట్లాడరు, ఎవరు క్రైస్తవులే.
క్రైస్తవులే స్ట్రైట్గా మాట్లాడరు. దేవుని బిడ్డలు ఏమన్నాడంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిన బిడ్డలు ఎవరు? దేవుని బిడ్డలే. కానీ అష్టవంకరతో మాట్లాడతారు. ఆ మాటకున్న అర్థాన్ని వెతుకోవడానికి 40-50 డైరీలు పెట్టుకోవాలి. అందులో కూడా దొరకదు డిక్షనరీలో. ఎక్కడ దొరుకుతుందో తెలుసా? వాళ్ళలాంటి స్వభావం కలిగి ఈయన కూడా భక్తిని, సహవాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని అన్నింటినీ వదిలేసి ఒక 6 నెలల వారితో సహవాసం చేస్తే దొందే. నీకు నా అంటే నీ బ్యాక్గ్రౌండ్ నాది కూడా, నీలాంటి నేను కూడా 6 నెలలు వారితో కలిసి తిరిగితే వాళ్ళకి లేకపోతారట. వచ్చేస్తుంది, డిక్షనరీలో వెతకాల్సిన అవసరం లేదు. దేవుని మందిరంలో ఇది ఆధ్యాత్మికంగా బలపడేటువంటి విశ్వాసుల స్థితిగతులు. చూడండి, అపొస్తలుడి కార్యములు 20వ అధ్యాయం 20 వచనం చదవండి. అపొస్తలుడి కార్యములు 20వ అధ్యాయము 20 వచనం. భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని అమ్మ చదవండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీస్ దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు అంతా తెలిసినా మనం ఏం చేస్తుంది తెలుసా? కొంత మాత్రమే. మొన్న తల్లి అంటది, పాస్టర్ గారి పీడుకొని చెప్తే మాత్రం మనం మారుతాం ఏంటి? మనకు అలవాటే, మనం ఎందుకు మారుతాం? ఆయన చెప్తాడు, ఆయన పని. మనకు నచ్చితే మారుతాం, నచ్చకపోతే మారం. ఎవరి కోసం అంట? పరలోక రాజ్యం పాస్టర్ గారు తీసుకొచ్చేస్తారా? నచ్చితే మారుతాం, నచ్చకపోతే మారవా? దేవుని సన్నిధిలో ఎలాంటి మాటలు మాట్లాడేటువంటి జీవితాలు కలిగి ఉండడానికి రాలేదు. నేను అన్నాను, అమ్మ అదేం మాట అమ్మ అంటే ఆవిడ అంటది, అంతేనండి అయ్యగారండి అన్నది. నాకు అనిపించింది, నిజమేనమ్మా నువ్వు చెప్పింది కరెక్టే. ఎవరిష్టం వాళ్ళది కదా, భక్తి అనేది వ్యక్తిగతం కదా. కానీ రిజల్ట్ కూడా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతం కదా. ఎవరు కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళకి దేవుడు చూస్తాడు. ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తే దేవుడు వారికి ఇచ్చే పరిణామాలు వాళ్ళకి ఇస్తాడు. ఇంటింట ఏమి దాచుకొనక నిత్యము వారికి వాక్యానుసారమైన జీవితంలో, ఇది కదా క్రైస్తవ జీవితము, ఇది కదా ఆత్మీయానుసారమైన ఎదుగుదల అని అంటే అంటే దాన్ని ఆహ్వానించుకోలేకపోతున్నారట, ఇముడుచుకోలేకపోతున్నారట. అందుకని మొదట ఏ ఆసక్తి అయితే ప్రారంభించావో చివరి వరకు అదే ఆసక్తితో ఉండాలా. అది ఆసక్తి లేకుండా చూడండి, ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము 20 వచనము 21వ వచనం చదివితే అక్కడ కొంతమంది కొన్ని రకాలైన ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పండుగలో ఆరాధింపవచ్చి కొందరు గ్రీస్ దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా అమ్మ ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు? ఎక్కడికి వచ్చారు? జాగ్రత్తగా చూడాలి. ఎక్కడికి వచ్చారు? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వచ్చారు? 20 వచనం చదవండి. ఎక్కడికి వచ్చారు? పండగకు వచ్చారట. పండగ అంటే ఎలా ఉంటుంది? మౌనంగా, నిశ్శబ్దంగా, ఏ సౌండ్ లేకుండా చేతులు కట్టుకొని నోటి మీద తాళం వేసుకొని ఉంటారా? పండగ అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది. ఆర్భాటము, మరి పిండి వంటలతోని అడావడి ఆర్భాటము నానా రకాలుగా ఉంటుంది యూదుల పండగ అంటే. యూదుల పండుగ మన పండుగ అలాగే ఉంటుంది కదా. కొత్త చీరలు, కొత్త సూట్లు, మరి రకరకాల ఆర్భాటాలతో పండుగలు. మరి కనీసం అక్కడి నుంచి ఇక్కడ దగ్గరగా ఉండి, సార్ హలో పాస్టర్ గారు ఇక్కడి నుంచి పిలుస్తున్నా, ఈ శబ్దానికి నాకు ఏమి వినిపించదు. ఆయన పిలిచే పిలిపినపడదు నాకు. ఎందుకని? పండగ వాతావరణం అంటే అలాగే ఉంటుంది కనుక. వీళ్ళట పండగకు వచ్చి పండగలో ఆ సంతోషాన్ని, ఆ ఆర్భాటాన్ని అనుభవించుకుంటే ఎవరిని అడుగుతున్నారు? ఎవరినండి? దేవుని మందిరానికి వస్తాం. మనకి ప్రతి ఆదివారము పండగే, ప్రతి ప్రార్థన సహవాసం పండగే. పండగకు వచ్చిన తర్వాత ఎక్కడ కొన్నాం? ఏమండి? పండుగలో మనం మాట్లాడుకునేది పోయిన ఆదివారం ఈసు కాదు కదా, పోయిన ఆదివారం ఈ సాక్షులు కాదు కదా, పోయిన ఆదివారం ఈ సేర కాదు కదా, పోయిన ఆదివారం ఈ చెవిలీలు కాదు కదా. అంటే పండుగలో మాట్లాడుకునేటువంటి మాటలు ఎవరిని వెతుకుతూ ఉన్నాము? ఆత్మీయానుసారమైన స్థితిలో వెనక్కి తగ్గిపోయినటువంటి జీవితాలు కలిగిన వారు ఏమంటారంటే, షర్ట్ బాగుందండి. ఏం బాగుందంట? ఎవరిని వెతకడానికి వచ్చాం? పండుగలో వెతకడానికి వచ్చిందా? పండగ ప్రతి ఆదివారమైన ఆరాధించడానికి వచ్చినటువంటి విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో, అయ్యా ఇదిగో నా బ్రతుకు నేను వెతకడానికి వచ్చిందయ్యా, అయ్యా నా కను దృష్టి నీ మీద ఉంచుతూ ఉన్నానయ్యా, అయ్యా నేను ఎందుకు పలికిరాను అన్నయ్యా, అయ్యా ఎక్కడో లోకానుసారమైన జీవితంలో అట్టడుగు స్థితిలో పడిపోయిన నేను తీసుకొచ్చి నిన్ను ఆరాధించడానికి స్థితిగా తెలిచావయ్యా. అది శ్రేష్టమైనటువంటి నామము, పరిశుద్ధమైనది. మనం అర్హులం కాదు.
కానీ దేవుడు మనకు ఆ యోగ్యత ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మామూలుగా ఉండదు మరి పండగలో ఆయన పని అయిందా మన పని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడి నుంచో గ్రీస్ దేశం నుంచి వచ్చారట. వచ్చి ఆ పండగలో ఆ సంతోషాన్ని అంతటిని విడిచి వారు ఏ ఆసక్తితో వచ్చారో ఆ ఆసక్తిని అక్కడ వెతుకుతూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చింది ఈ ఆసక్తి అంటే ఇంటి దగ్గర ఏమని చెప్పి వస్తారు? ఇంటికాడ ఎక్కడికి వెళ్తున్నావు అంటారండి. నా పక్కన కూర్చున్నటువంటి సహోదరులందరూ వారి అవసరతలు ఏం చెప్తారు, వారు ఏం ప్రార్థన చేస్తారో నేను ఒక్క మారు విని వచ్చేస్తానని చెప్తారా? మన అవసరతల కొరకు దేవుని సన్నిధిలో అయ్యా గుండెలు బాదుకుని ఏడవడానికి వెళ్తున్నానయ్యా, నా పిల్లల బ్రతుకు సరిచేయబడాలా, అయ్యా ఇదిగో నీ దారి సక్రమైన దారిలో రావాలయ్యా, అయ్యా నేను ఎందుకు వెళ్తున్నా తెలుసా, అమ్మా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామో తెలుసా, మనం ఆయన పాదములు పట్టుకుని గోచాడాలి కదా. అన్న వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా ఏలి గారు నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయండి, ఓకే ఇదిగో కానుక అని చెప్పేసి ఆయన మొఖాన్ని పడేసి వచ్చిందా, లేదంటే హృదయం కుమరించి దేవుని సన్నిధిలో వచ్చిందా? అది కదా ప్రార్థన జీవితం అంటే. అలాంటి జీవితాలు కలిగినటువంటి బిడ్డలను దేవుడు వెనక్కి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నీకే అవసరమో దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎక్కడో గ్రీస్ దేశం నుంచి వచ్చారు. వచ్చి ఇవన్నీ కాదయ్యా, అన్ని వస్తువులు దొరుకుతాయి పండగ వాతావరణంలో, ఏది కావాలంటే కొనుక్కొని తినొచ్చు, ఏది కావాలంటే అక్కడికి అన్నీ తిరగచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ వారు అన్నారట ఫిలిప్పీ దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసయ్యని గురించి వెతుకుతాం. యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిరానికి వచ్చి యేసయ్యని వెతుకుతున్నారా? అయ్యా ఇదిగో నా పిల్లల జీవితం ఎలాగుందయ్యా, నా భర్త జీవితం ఎలాగుందయ్యా, నా బ్రతుకు ఎలా ఉందయ్యా, నా కుటుంబస్తులకి ఎవరికి తెలియదు నా బ్రతికేంటో నీకు మాత్రం తెలుసు కదా, అందుకని నేను నిన్ను వెతుకుతున్నాను అయ్యా సహాయం చేయ అని దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన పాదములు పట్టుకుని గోచాడతారో ఖచ్చితంగా వారి జీవితాలు దేవుడు దర్శించిపోతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పక్షిరాజు పంట కొట్టుకున్నప్పుడు కష్టతరంగా ఉంటుంది. దేవుని మందిరంలో కష్టమే, రక్తం గారినంతగా పెరుగాడు అంటే పోరాటం లేదంటే దేవుని సన్నిధిలో ఇంకా నీకు అత్యాసక్తి కలగడం లేదు దేవుని మీద, ఏదో క్యాజువల్గా జీవిస్తున్నాం అంతే. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొత్త నిబంధన కాలంలో కానీ పాత నిబంధన కాలంలో కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయాలు చూస్తే పశ్చాత్తాపము అనేది చాలా ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపము లేకుండా నీ జీవితంలో పాపాలనేవి తొలగించబడవు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే మొట్టమొదటిగా తన ముక్కు ఏమైపోయింది, వంకరగా వెళ్ళిపోయింది పక్షిరాజుకి. అంటే ముక్కు వంకరున్నట్టుగా మన మాటల్లో, చూపుల్లో, నడవడికలో, ప్రవర్తనలో అన్ని విషయాల్లో కూడా వంకరతనంతో జీవించేటువంటి జీవితాలు కలిగి జీవిస్తే నేను అంటాను చాలా జాగ్రత్త కలిగి ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. నేను నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి. ఏమంటే ఇక్కడ మీకు ఒక మాట నేను తెలియచేయాలనుకుంటున్నాను. సింహావలోకనము అనే పదం ఎప్పుడైనా ఉన్నారు? సింహావలోకనం అనే పదము, సింహావలోకనము అంటే తెలుగు పదమే. ఈ పదము సింహము వేరే ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తన ప్రయాణంలో వెళ్ళేటప్పుడట క్రైస్తవులు సింహంతో పోల్చబడ్డారు కనుక మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. సింహం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నడుచుకుంటూ వెళుతూ కొంత దూరమైన తర్వాత ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటుందట. నేను వచ్చినటువంటి మార్గము సరైనదేనా, లేదంటే నేనేమైనా దారి తిరిగిపోయానా అని. సింహావలోకనం అంటే అర్థం అది. అక్కడ నిలబడి చూసుకొని కాసేపు ఆగిన తర్వాత 4 దిక్కులు చూసి వెనక్కి తిరిగి చూసుకుని మరలా ముందుకు వెళ్తుందట. మరలా కొంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటుందట. ఇది సింహావలోకనం అంటే. అంటే సింహానికి ఒక ఆలోచన విధానం ఉంది. అతను వచ్చినటువంటి మార్గం ఏ మార్గమో చూసుకుంటుంది. నీ మొదట ఆసక్తితో ప్రారంభించినటువంటి భక్తి జీవితము కొన్ని సంవత్సరాలు పెరిగి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలా, నేను వచ్చిన మార్గం కరెక్టేనా, లేదంటే నేను కొంచెం తేడాగా ఉన్నానా. ఒకవేళ దారి తప్పిపోతే సరి చేసుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఇమ్మీడియట్గా సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే నేను ఎవ్వరూ బాగు చేయలేదు. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రం విడుదల పొందితిని కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్వభావమును విడిచి ఆత్మానుసారమైన నవీన స్వభావమును ధరించుకో. చాలండి. ప్రాచీన స్వభావం అంటే పాత స్థితిగతులు,
పాత స్థితిగతులు, ఆసక్తితో వచ్చావు, అవన్నీ విడిచిపెట్టావు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాచీన స్వభావానికి అలవాటు పడకూడదు. ఆ నవీన స్వభావంతోనే ముందుకు వెళ్ళాలి. భక్తుడైన పౌలు గారు ఏమంటారంటే, ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనంలో పౌలు గారు అంటారు, అయ్యా ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతునేమో. ఇతరులకు బోధించిన తర్వాత అది మందిరంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, ఎక్కడైనా ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత, వాక్యాన్ని అందించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నేను దినదినము నేను ఏం చేసుకుంటూ ఉన్నాను? నలగొట్టుకుంటూ ఉన్నాను. ఎందుకు నలగొట్టుకుంటున్నానంటే, దేవునికి ఆయాసకరమైన మార్గంలో నేను ఒకానొక స్థితిలో నడిచాను కనుక ఇప్పుడు దేవుడు నా నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. సుఖభోగములు దేవుడు నా నుంచి కోరుకోవటం లేదే. అయ్యా నీకేం పర్వాలేదు, తిను, తాగు, సుఖించు, ఎలా ఉండు, అలా ఉండే దేవుడు చెప్పడం లేదు. తనను తాను సిలువను మోసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అది కదా క్రైస్తవ జీవితం అంటే. అలాగని అందరూ ఏం చేస్తారు? మీరు నలగొట్టుకుంటున్నారని అందరూ నలగొట్టుకోగలరండి. మీ కోపిక ఉంది, మీరు చేస్తారు. మా కోపిక లేదు. నీవు సరి చేసుకునేటువంటి భక్తి జీవితాన్ని వెళ్ళుకుంటారు. సరి చేసుకుని పౌలు గారు అంటారు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతాను. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వంకరి మాటలు, వంకర చూపులు, వంకర నడవడిక, ఆ ముట్టు వంకరగా వెళ్ళినప్పుడు వెంటనే ఆ పర్వత శిఖరానికి క్రీస్తు అనే బండ దగ్గరికి వెళ్ళి బండకేసి కొట్టుకుని, అయ్యా నా దృష్టి వంకరగా ఉందయ్యా, నా ప్రవర్తన వంకరగా ఉంది, నా మాటలు వంకరగా ఉన్నాయి, నా నడకలు వంకరగా ఉన్నాయి, కాబట్టి ఇదిగో నీ బండ దగ్గర ఆయన దగ్గరకు వస్తూ వాక్యమైనటువంటి క్రీస్తు దగ్గరకు వస్తున్నాను, నన్ను సరి చేసినటువంటి బండవు నీవు కదా అని పక్షిరాజు వలె వెళ్ళి మన వంకర మార్గాలన్నీ ఏం చేయబడాలా? సరి చేయాలి. రెండో మాట జ్ఞాపకం చేసుకుంటే, దానికి గోళ్ళు ఎలా ఉన్నాయి? బాగా పెరిగిపోయి పట్టుకోవడానికి గ్రిప్పు లేదట. పక్షిరాజుకి గోళ్ళు బాగా పొడవుగా పెరిగిపోయి ఆ గోర్లు గ్రిప్పు లేకుండా అయిపోవడం వల్ల, మీకు తెలుసు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనంలో అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఆయన పక్షిరాజు వంటి గోర్లు, ఆ గోళ్ళు పెరిగిపోయి పొడవంటి ముదారమై వెంట్రుకలు అనేటువంటి పదం అక్కడ ఉంటుంది. జ్ఞాపకం చేసుకుంటే ఈ గోర్లు దేనికి సాదృశ్యం అంటే పట్టుదలకి సాదృశ్యము. ఇక్కడ మొదటిదేమో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ ముక్కు వంకరతనానికి సాదృశ్యము. రెండవది గోర్లు దేనికి సాదృశ్యము? పట్టుదల లేకుండా ఏది సాధించలేము. ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ప్రార్థన జీవితంలో విజయమే కావచ్చు, పట్టుదల లేకుండా ఇందులో విజయం సాధించలేము. మోసే 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి 40 దినాల నుండి ప్రభువా 4 రోజుల కంటే నేను ఎక్కువ ఉండలేను, మరి బాయ్ బాయ్ సీ యు టాటా అని వచ్చేలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థించకుండా, అయ్యో బాబు నేను ఈ రోజు ఉండలేనయ్యా, లేదంటే గెలిచిన తోటలోకి వెళ్ళిపోయి, అయ్యా ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు నేను భరించలేను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలే బాబోయ్ అన్నారా? కొన్ని దానియాలు తీసుకెళ్ళి సింహాల గుహలో అగ్నిగుణంలో పడేసినప్పుడు, అయ్యా నీకు నీ పరిచర్యకి దండం, నన్ను వదిలే, ఇది ఒక నాకు పెద్ద గండం అన్నాడు. పని ఎక్కడ అన్నాడు? పౌలుని పట్టుకొని శుభ్రంగా చెత్తకర పెట్టేస్తుంటే, రాళ్ళు పెట్టి స్తఫను కొడుతుంటే, అయ్యా నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది, ఇక నేను ఎప్పుడు మిమ్మల్ని గద్దించనయ్యా, మీకు ఎప్పుడు నేను వాక్యాన్ని ప్రకటించనయ్యా, అయిపోయింది తప్పు. కాలు పెట్టుకున్నాడు ఎప్పుడైనా ఎక్కడైనా? ఏముండాలి? క్రైస్తవ విశ్వాసికి పట్టుదల ఉండాలి. మనకుంటుంది పట్టుదల కొన్ని విషయాలు. చచ్చిన గమ్ము ఎక్కడ అంటాం? ఏ గమ్ము? చచ్చిన అస్సలు ఆ ఇంట్లో అసలు పచ్చి మంచినీళ్ళు ముట్టుకో ఉంటాం, బిర్యానీ మాత్రం తినేసి వచ్చేద్దాం. నేనేం చెప్పాను? పచ్చి మంచినీళ్ళు ముట్టుకోనన్నాను, బిర్యానీ తిందని చెప్పలేదు కదా అంటారు. చాలా పట్టుదల, అనవసరమైన విషయాల్లో పట్టుదల. ఇక్కడ ఈ పక్షిరాజు పట్టుదల కలిగి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిపోయి అక్కడ తన గోర్లను ఆ బండకేసి బాగా అరగదీసి ఆ గోర్లన్నింటినీ కూడా తీసినాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. 12వ వచనం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలట, నిరీక్షణ గలవారై సంతోషించుచు. హల్లెలూయా. ఏమంటే నేను మాట అడుగుతాను, తల్లులందరూ నన్ను క్షమించాలి, అర్థం చేసి. ఏమంటే పట్టుదల ఎక్కువ ఎవరికి ఉంటుంది? స్త్రీలకు ఉంటుందా, పురుషులకు ఉంటుందా? గయాలతనం పురుషులకు ఉంటుందా, స్త్రీలకు ఉంటుందా? ఏమండి అన్నిట్లో మీరైతే వెళ్ళగండి, మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అంటే పట్టుదల అనేది అన్నిట్లోనే మీరే మొండి పట్టుదల అంటారు కదా. ఎవడు మా ఆవిడ మొండిదండి, తను పట్టుకున్న కుందేలకి ఎన్ని కాళ్ళు? 3. అసలు ఎంత మొండిదని నేను ఎక్కడ చూడదని అంటారు. ఆవిడే కాదు, ప్రపంచంలోని ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారు. గయ్యాలతనం, సొలొమోను భక్తుడు అంటాడు, గయ్యాలతో కాపురం చేసే కంటే మిద్ది మీద
గయ్యాలు తినేటువంటి భర్తతో కాపురం చేసే కన్నా మిద్ది మీద నువ్వు వెళ్ళుండమ్మన్నాడు ఆయన. అంటే ఇలాంటి మనస్తత్వాలు, ఇలాంటి విషయాల్లో మనం పట్టుదల కలిగి ఉంటాం, కానీ ఆత్మీయానుసారమైన జీవితంలో పట్టుదల ఉండదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు అంటారు, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి. యాకోబు దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ఉన్నాడు. అయ్యా, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నీ వల్ల ఈ రాత్రికాల సమయంలో నీ ఆశీర్వాదం నేను పొందుకొని వెళ్తాను. నువ్వు చంపేస్తావో చంపే, నువ్వు దీవిస్తే తప్ప నేను నీ పాదాలు వదలనని అలా పట్టుకుని పెనుగులాడుతూ దెబ్బలు తిన్న ఆశీర్వాదములు పొందుకున్న తర్వాత మొండివాడైనటువంటి యాకోబు దీవించబడిన తర్వాత వెళ్ళి అనేక జనాంగములకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అరగంట ప్రార్థన చేస్తావు ప్రారంభంలో, అత్యాసక్తితో ప్రారంభించవు. అరగంట ప్రారంభించిన నీవు కొంచెం మొండితనం కలిగి ఇంకో గంట సేపు ప్రార్థన చేయండి. గంట ప్రారంభించిన నీవు గంటన్నర 2 గంటలు అలా దేవుని సన్నిధిలో పెంచుకుంటూ వెళ్ళిపోవాలా. మొండితనంతో ఏమంటాం తెలుసండి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయను, వాక్యం చదవమంటే వాక్యం చదవం అని దేవుని సన్నిధిలో దినదినము నీ మొండి పట్టుదల ఆత్మీయానుసారమైన జీవితానికి దూరం చేసేస్తూ ఉంది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో ప్రార్థన లేకుండా ఏది కూడా మనము సాధించలేము. ప్రార్థన అనేటువంటి పట్టుదల ఉండాలి. ప్రార్థన బలిపీఠం నిత్యము వెలుగుతుండేదిగా ఉండాలి. ఆశీర్వాదం మనకు కారకులుగా మనం ఉండాలి. అలా లేనటువంటి పట్టుదల అది దేనికి కూడా పనికిరాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, అనుభవం వచ్చింది మంచిదే. 8 సంవత్సరాల సీనియారిటీ ఉంది దేవుని సన్నిధిలో, తప్పులేదు. పక్షిరాజుకి 40 సంవత్సరాల వయసు వచ్చినట్లుగా మీకు ఆత్మీయానుసారమైన జీవితంలో 8 సంవత్సరాల మందిర అనుభవం ఉంది. అయితే ఆ అనుభవం అనేటువంటి గోరులు పెరిగిపోయి ఏ పట్టుదల ఉంది? ఎలాంటి పట్టుదల? దేని ఎందుకు పట్టుదల ఉంది? ప్రార్థన మీద పట్టుదల ఉందా? వాక్యం మీద పట్టుదల ఉందా? విశ్వాసమైనటువంటి పట్టుదల ఉందా? సహవాసం మీద పట్టుదల ఉందా? సంఘం యొక్క ఎదుగుదల గురించి పట్టుదల కలిగి జీవిస్తూ ఉన్నావా? రాబోయే తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్యను అప్పగించాలని నీ వంతు పట్టుదల సంఘానికి ఏ విధంగా చేయొద్దని అందిస్తూ ఉన్నావు? వేరే రకాల పట్టుదలలో నిత్య నాశనానికి నడిపిస్తాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి పట్టుదలలో చాలా రకాలైనటువంటి పట్టుదలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 1 రోజు ప్రార్థన చేశారు, 2 రోజులు ప్రార్థన చేశారు, 2 సంవత్సరాలు ప్రార్థన చేశారు, 3 సంవత్సరాలు ప్రార్థన చేశారు. కానీ పట్టుదల విడవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏదో ఒక రోజు నీ జీవితంలో కార్యం చేస్తారు. అబ్రహాం గారు ప్రార్థన చేశారు. 1 రోజు చేసిన తర్వాత, 2 రోజులు చేసిన తర్వాత వదిలేశాడా? తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ప్రార్థన చేశాడు 100వ సంవత్సరం వచ్చేదాకా. పట్టుదల ఎందుకు నిలిచాడు కనుక దేవుడు తన జీవితంలో కార్యాన్ని చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు. 70 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత తన ప్రార్థన పట్టుదల ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలకు విడుదల వచ్చింది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు? పట్టుదల ఉందా? అనవసరమైన విషయాల్లో పట్టుదల కలిగి జీవించకండి. వాటి ద్వారా అనేక రకాలైనటువంటి అపార్థాలు అనార్థాలే వస్తాయి. పట్టుదల, అందుకని ఎబ్రాయిలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం 12వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే రక్తము కారినంతగా పెరుగులాడుతారు. రక్తము కారుతున్న తన గోరులు బండకేసి రుద్దుకుంటూ ఉంది పక్షిరాజు. అంటే పక్షిరాజు వల్ల మనం బండ అనేటువంటి క్రీస్తుకి మనం వేసి రుద్దుతూ ఉంటే ఆ పట్టుదలైనటువంటి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వృద్ధాప్య స్థితి పోయి, ఈ మొండితనం పోయి, ఇవన్నీ కూడా గరుగుతనం పోయి యవ్వన ప్రాయంలోకి పక్షిరాజు అడుగు పెట్టినట్లుగా మనము కూడా నూతన ఆశీర్వాదములలోకి అడుగు పెడతాం. కొంచెం వెలగలగల చేసేసి 2-3 రోజులు చేసేసి అయిపోయిన గోర్లు అనుకుంటే మొండితనమే మిగులుతుంది తప్ప ఆశీర్వాదాలు రావడానికి అవకాశము లేదని దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు బండకేసి రుద్దాం, గోర్లు అయిపోయాయి. అతి వైకంపితమైనటువంటి పరిస్థితి ఏంటంటే కొత్త గోర్లు వచ్చిన దగ్గర నుంచి మరీ జాగ్రత్తగా ఉండాలి. 40 సంవత్సరాల తర్వాత ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయింది, ఆ ముక్కు సరి చేసుకుంది, ఆ తర్వాత ఆ గోరులు సరి చేసుకుంది. ఇప్పుడు తనకి నూతనమైనటువంటి గోరు వచ్చింది. ఆ తర్వాత తన వెంట్రుకలు పొడవంటి బలమైనటువంటి వెంట్రుకలు అన్నీ ఊడిపోవాలంటే మరి ఎలా? ఆ వచ్చినటువంటి క్రొత్త ముక్కుతో ఒక్కొక్క వెంట్రుక ఏం చేస్తుంది? పెరుకు వేస్తూ ఉంటుంది. పెరుకు వేస్తుంటే ఇలా ముట్టుతో ఇలా అనగానే ఊడొచ్చేస్తాయి. అన్నీ వేడి నీటిలో పెట్టి బాయిలర్ కొండి కానీ ఆయన ఏమంటారు తెలుసా, బల్ల మీద తీసి ఎలాగలిగిన మొత్తం వెళ్ళిపోతాయి. అడపదడప ఉన్నాయి, కాస్త మెసలేసి విద్యార్థులు. ఆ పోయిన పక్షిరాజుకి అలా పోతాయా? పక్షిరాజు బలవంతంగా ఒక్కొక్క వెంట్రుకు ఆ పెరుగు వేస్తూ ఉంటే చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, గుండె ఊడి బయటపడిపోయినంత బాధ కలుగుతూ ఉంటుంది. అయినా ఓర్పు కలిగి సహనముతో
దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడి నూతన యవ్వనాన్ని ధరించుకొని మంచి యవ్వన ప్రాయములో ఉండేటువంటి పక్షిరాజు మరలా నూతన జీవితాన్ని ప్రారంభించడానికి వస్తుందట. ఒక క్రైస్తవ విశ్వాసం నేర్చుకోవలసినటువంటి లక్షణాలు పక్షిరాజులో ఉన్నాయి. నీవెంతవరకు నీకున్నటువంటి గరుకుతనమో లేదంటే మూర్ఖత్వమో అన్నీ తొలగించుకున్నావు. అయితే నేను అంటాను, ఒక్కొక్క వెంట్రుక పెరిగి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కూరగాయలన్నింటిలో ఆకాశం వైపు చూసే కూరగాయ ఒకటి ఉంది. కూరగాయలన్నీ కూడా నేల వైపే ఉంటాయి, కానీ ఒకటి మాత్రం ఆకాశం వైపు చూస్తుంది. ముదారు వెంట్రుకలు అంటే ముదిరిపోయినటువంటి వెంట్రుకలు ఉన్నాయి చూడండి పక్షికి, అది ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటే అది లోపలికల్లా ఉంటుంది, కనుక రక్తం కారుతుంటే చాలా ముదిరిపోయినటువంటి వెంట్రుకల వల్ల దానికి ఏ విధమైన ప్రయోజనము లేదు. ముదిరిపోయిన విశ్వాసాలు అంటారు కదా, మా వాడు చాలా ముదిరండి, ఎవరు ఆడు చాలా ముదిరని అంటారు. ముదిరంటే దేంట్లో ముదురు, ఎందులో ముదురు? ఆ లేఖిలని తప్పుత్రోవలు నడిపించండి ముదురు. నేను అడిగాను కదా ప్రశ్న, అన్ని కూరగాయల్లోకి ఆకాశం వైపు చూసే కూరగాయ ఒకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? అది ముదిరిపోతే దాన్ని ఇష్టపడము, లేతగా ఉన్నప్పుడే చివరికి చూస్తాం, బాగుంది లేత అండి అంటాం. అబ్బా బెండకాయ అన్నీ ఎలా ఉంటాయి? భూమి మీద ఉంటాయి, కానీ బెండకాయ మాత్రం ఎటు ఉంటుంది? ఆకాశం వైపు. ప్రభువా నన్ను చూడు అంటది. ఇలా తిన్నగా ఉంటుంది. ముదిరిపోయిన తర్వాత లేతగా ఉన్నప్పుడే దానికి అందం. ఆ శుద్ధి మెత్తని తనం లేకపోతే చక్కగా సెన్సిటివ్గా మెత్తగా ఉందనుకోండి, తీసుకొని వచ్చి చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసి, ఈ మధ్య నాకు బాగా అలవాటు అయిపోయింది, కోసి ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో, తినేటప్పుడు అందులో పీసు తగలదు, చక్కగా మెత్తగా ఉంటుంది. అది ముదిరిపోయింది అనుకోండి, ఆకాశం వైపు అలా చూడడానికి పనికొస్తుంది తప్ప అది దేనికి? సంతలోకి వెళ్ళిన తర్వాత చివర్లన్నీ ఇరిచి వస్తారు. ఎందుకని? ముదిరిపోయిందండి పక్కన పడేస్తారు, లేకపోతే మాత్రం బొట్టలో పడేస్తారు. ఎందుకని? ముదిరిపోతే పనికిరాదు. దేవుని మందిరంలో నువ్వు ముదిరిపోయేవేమో ఆత్మీయానుసారంగా. నేను ముదిరిపోయానండి, బోలెడని సంవత్సరాలండి. బోలెడు ఎవరికి కావాలి? శుద్ధి మెత్తన తనం కావాలి. ముదిరిపోయిన కూరలు దేవుడికి అవసరం లేదు, ముదిరిపోయినటువంటి ఆ వెంట్రుకలు దేవుడికి అవసరం లేదు. పెరిగి వేయబడినటువంటి శుద్ధి మెత్తనైనటువంటి జీవితం దేవుడికి కావాలి. ఏమండి? అది కదా దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని కలిగి ఎవరు జీవిస్తారో అప్పుడు ఏ ఆత్మీయానుసారమైన జీవితాన్ని నువ్వు తిరిగి పొందుకోవాలనుకుంటున్నావో అప్పుడు దేవుడు నీకు ఆ యవన ప్రయాణిస్తాడు. నిత్య యవనస్తులుగా, వయసులో కాదు, ఆత్మీయానుసారమైన స్థితిలో నిత్య యవనస్తులుగా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడతాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వెంట్రుకలు, ఆ పదం నాకు పలకడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకే వెంట్రుకలు అంటున్నాను. చూడండి, మొదటి కొరింథీ యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం. అమ్మా గద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు. చాలండి. ఇప్పుడు గొప్ప వెంట్రుకలట, ఇవి ముదిరిపోయి ఉన్నాయి. ముదిరిపోవడం ద్వారా ఆ పక్షికి ముగ్గు బాగుంది, గోర్లు సరి చేసుకుంది. ఆ పొడవంటి రెక్కలతో కిందకు వస్తే ఎగరగలదా? ఎగరలేదా? ఎందుకు పనికిరాదు. ఎందుకని? బాగా ముదిరిపోయి పొడవైపోయి కనుక రెక్కలు ఊపడానికి అవ్వదు. అవన్నీ ఒకటి కష్టమైన పెరిగి వేసుకొని లేదని శుద్ధి మెత్తని అప్పుడే వచ్చినటువంటి వెంట్రుకలతో హాయిగా మంచి యవన ప్రాయముతో ఉండేటువంటి గ్రద్ద మనకు కనబడుతుంది. ఆత్మీయానుసారమైన విశ్వాసాలు కూడా అలాంటి వాళ్ళే. కొంతమంది ముదురులు ఉంటారు, అని చూడగానే అర్థమవుతుంది ముదురు ఆత్మీయానుసారం. వాక్యములో కాదు, ప్రార్థనలో కాదు, భక్తులో కాదు, విశ్వాసంలో కాదు. ఎందులో ముదురులు? ఇతరులని అడ్డత్రోవలో నడిపించడానికి. మందిరములో, దేవుని మందిరములో కొనసాగే వారిని, దేవుని మందిరానికి వెళ్తున్నావా? చాలాసార్లే, నేను చాలా సంవత్సరాలు చేస్తాను, నేను నన్ను చూసి నేర్చుకో, వెనకాల వచ్చావు కాబట్టి ఏమంటారు తెలుసా, నువ్వు నాకు నేర్పిస్తున్నావా అంటారు. ఏం నేర్చుకున్నావు నువ్వు? ముదిరిపోయినటువంటి గ్రద్ద వెంట్రుకలతో ఉన్నావా? ఎగరడానికి పనికిరాదు, పడిపోతావు, ఖచ్చితంగా ఒకరోజు పడిపోతాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 11వ అధ్యాయం 15వ వచనము. కనుక చాలండి. ఇక్కడ వెంట్రుకలు దేనికి సాదృశ్యం అంటే ఘనతకి సాదృశ్యం. ఘనత ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి చెందవలసినటువంటి ఘనత ఇప్పుడు ఈ పొడవంటి వెంట్రుకలు, ముదిరిపోయినటువంటి జీవితాలు, దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలు కలిగి జీవించకుండా ఘనహీనమైనటువంటి స్థితిలో మనకి నచ్చినటువంటి మార్గంలో నడుస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మన యొక్క స్థితిగతులు ఏమవుతాయనంటే దేవుడు మెచ్చేదిగా
ఉండదు. కాబట్టి వెంట్రుకలు దేనికి సాదృశ్యము? ఘనతకు సాదృశ్యము. ఎవరిని కనపరచాలి అని అంటే దేవుణ్ణి కనపరచాలి. దేవుణ్ణి కనపరచకుండా నిన్ను నీవు సెల్ఫ్ కొట్టుకుంటూ ఉంటావు, నీకు బాగా నచ్చిన సెల్ఫ్ కొడుతూ ఉంటావు. ఈ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకు మనం చేసుకోకుండా ఎప్పుడైతే సెల్ఫ్ కొడుతూ ఉంటామో అది కొద్ది రోజులకి ఇంజిన్ పనిచేసి ఆ సెల్ఫ్ కాలిపోతుంది. సెల్ఫ్ మోటార్ కాలిపోయిన తర్వాత అప్పుడు ఏం కొట్టాలి? ఇది అవుతావు, కిక్కు కొట్టాలి. కిక్కు కొట్టాలంటే నీలో ఏముండాలా? సత్తు ఉండాలి. సత్తు ఉండాలంటే ప్రార్థన బలం ఉండాలి. ఈ ప్రార్థన బలం లేకుండా, ఏమీ లేకుండా నా భక్తి నా ఇష్టం అండి అని అంటే ఈ భక్తి ఇది కూడా దేవుని సన్నిధిలో, దేవుని ముందు చల్లనిది. ఆత్మీయానుసారమైన స్థితిలో మనము తిరిగి మరలా ఆయన సన్నిధిలో మరలా నూతన జీవితాలు పొందాలి అని అంటే ఏం చేయాలి అని అంటే నేను అంటాను, మొట్టమొదటిగా వంకరి మార్గాలను విడిచిపెట్టాలి. వంకరలు తిరిగిపోయినటువంటి ఆత్మీయానుసారమైన జీవితం, వంకరలు మాట్లాడుతూ ఉంటాం, చూపులో వంకర, నడవడికలో వంకర, ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. బండని క్రీస్తుకి వేసుకుంటుంటారు. ఆ తర్వాత పొడవైన గోరులు దేనికి సాదృశ్యం అంటే పట్టుదలకు సాదృశ్యం. లోకంలో అనవసరమైన పట్టుదలలు ఉంటాయి, వాటి మీద కాదు మనం ఆలోచించవలసింది. దేవుని యొక్క ప్రార్థన మీద, వాక్యం మీద, సహవాసం మీద పట్టుదల ఉంచాలి. మూడవది, వెంట్రుకలు దేనికి సాదృశ్యం అంటే ఘనతకి సాదృశ్యం. ఆయన నామాన్ని కనపరిచే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి వాటిని ఏం చేయాలా? పెరిగి వేయాలి. పెరిగి వేయకుండా అలాగే వచ్చి ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పర్వతం మీదకి వెళ్ళిపోయి దిగొచ్చిన తర్వాత మరలా ఇంకొక 30 సంవత్సరాలు అదనంగా దేవుడు తనకు ఆయుష్నిస్తాడు. హల్లెలూయా. ఎదిగావు, ఎదిగే కొలిది వదుకుంటే నీకు నూతన బలమును, నూతన ఆయుస్సును, నూతన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చి దేవుని సన్నిధిలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో అనేకలకు మాదిరికరమైన బిడ్డలుగా దేవుని సన్నిధిలో నిలబెడతాడు. అప్పుడు నువ్వు కోల్పోయినటువంటి, విడిచిపెట్టేసినటువంటి, పడిపోయినటువంటి ఆ స్థితి నుండి దేవుడు మరలా తీసుకొచ్చి నూతన ఆశీర్వాదాల ద్వారా దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ప్రత్యేకించి సమయంలో తండ్రి మీరు ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దేవాయకు తండ్రి ప్రభా, మేము ఏ ఆసక్తితో భక్తిని ప్రారంభించామో అదే ఆసక్తి ప్రభా కడ వరకునైనా మరణ పర్యాంతరము కలిగి ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. పక్షిరాజుని మేము చూసినప్పుడు తన ఆయుష్ 75 సంవత్సరాలు ప్రభా, ఇదిగో 40 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అయ్యా ఇదిగో మరణావస్థలో ఉన్నప్పుడు నాయన తన యొక్క శరీరమును ప్రభా ఆత్మీయానుసారమైన పోలికగా అయ్యో మేము మలుచుకోవడానికి మాదిరికరమైన రీతిలో మీరు ఆయన తెలియజేసిన రీతిని బట్టి మీకు వందనాలు. అలాంటి వక్ర మార్గాలు దేవాయకు తండ్రి, లోకానుసారమైన పట్టుదలలు దేవాయకు తండ్రి, ఘనహీనమైనటువంటి స్థితిలో మేము ఉన్నట్లయితే అయ్యా ఎదుగు తండ్రి ప్రభు మీ యందు కలిగినటువంటి నాయన అయ్యా ప్రార్థన జీవితాలు కలిగి మేము ఆ వక్ర మార్గాలు సరి చేసుకోవడానికి దేవాయకు తండ్రి అయ్యా ప్రభు నైనా పట్టుదల, ప్రార్థన పట్టుదల కలిగి ఉండడానికి దేవాయకు తండ్రి మీ నామమును మాత్రమే ఘనపరిచిన బిడ్డలుగా ఉండడానికి మేము అట్టి కృపను పొందుకొని మరణ పర్యాంతరము ఏ ఆసక్తితో ప్రారంభించామో మా భక్తిని, అదే భక్తిని కడవరకు వెళ్ళినప్పుడు మా ప్రభావ మేము కోల్పోయినటువంటి మా ఆత్మీయానుసారమైన జీవితాన్ని మరలా మాకు తిరిగి తీసుకొని ఇస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక ఈ మాటలు మా జీవితంలో దీవించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.